నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలోనే ఒక మహత్తరమైన ఘట్టం మొదలైంది. వైద్య సేవల కోసం వెంకటగిరి నియోజకవర్గం ప్రజలు, అలాగే ఈ చుట్టుపక్కల కొంత కాళహస్తి నియోజకవర్గ ప్రజలు కూడా నియర్ బై దగ్గరే ఉంటారు ఈ వెంకటగిరి పట్టణానికి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో జరిగే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ట్రామా కేసెస్ ముఖ్యంగా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. అలాగే న్యూరో కేసెస్ బాగా ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఎమర్జెన్సీ కేసెస్, పాయిజనింగ్ కేసెస్ కానీ, జనరల్ యాక్సిడెంటల్ కేసెస్ ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా చూస్తుంటాం. ఇవన్నీ కూడా హూటీన మనము తిరుపతికో లేకపోతే నెల్లూరుకో చేయి దాటితే మళ్ళీ మద్రాసుకో పోవాల్సినంత అవసరం ఉండేది వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడాను. సో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడాను వెంకటగిరిలో అన్ని సదుపాయాలతో
ఒక మల్టీ స్పెషాలిటీ మన విజయ హాస్పిటల్లో నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ జీవి రమణయ్య ఈరోజు ఇంత మంచి ఎస్టాబ్లిష్ చేయటం అనేది మనం అందరం కూడా హర్షించదగ్గ గొప్ప విషయము. అతనికి విషెస్ చెప్తూ అతనికి ఈ ఫీల్డ్లో ఇంకా ప్రజలందరికి కూడాను సామాన్యులకు అందరికీ సేవలు చేయాలని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఆర్థో న్యూరో గైనిక్ అండ్ జనరల్ సర్జరీస్ అన్నీ కూడాను అందుబాటులోకి వచ్చి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కూడా అందరికి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరోసారి నా మిత్రుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ వైద్య సేవలు చేయాలని, ముఖ్యంగా తన ఇల్లు కూడా పైనే ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24 hours అందరికి అందుబాటులో ఉండాలని తను తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. ఇది అందరూ వెంకటగిరి ప్రజలు కూడా తన ఆశీస్సులు తనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఊర్లో డాక్టర్ రమణయ్య గారు రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఈయన 24 గంటల పేషెంట్ సర్వీస్ అందిస్తున్నారు. వైద్యం కూడా చాలా బాగుంది. నేను సీనియర్గా నేను చెప్పగలను, ఎందుకంటే ఆయన ప్రిస్క్రిప్షన్స్ చాలా చూసినాను. చాలా మంచి ప్రిస్క్రిప్షను, జెన్యున్గా ఉంది, కరెక్ట్గా రాస్తున్నారు మందులు కూడా. అందులో 24 hours ఆయన కూడా ఈ ఊళ్ళో ఇప్పుడు సర్వీస్ చెప్పుకోవడం మేము చూసేవాళ్ళం, ఇప్పుడు చేయలేకపోతున్నాము. కాబట్టి ఆయన అందరికీ ఈ విధంగానే సర్వీస్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకు అన్ని మంచి జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఆల్ ది బెస్ట్. Sorry for disturbance. ఈరోజు వెంకటగిరి చరిత్రలో ఒక మంచి రోజుగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఎటువంటి చిన్న ఇబ్బందులైనా తిరుపతి, గూడూరు, నెల్లూరు తప్పితే చెన్నై, హైదరాబాద్ పోయే ప్రాంతం ఇది. ఎందుకంటే ఇక్కడ వైద్యపరంగా ఇప్పుడిప్పుడే కొత్త హాస్పిటల్స్ వచ్చే తరుణంలో మా స్నేహితుడు రమణయ్య సార్ ఇక్కడ నూతన హాస్పిటల్ ప్రారంభించడము, ఇక్కడ పేదవారికి అందుబాటులో వైద్యం అందించే విధంగా ఆయన నిర్ణయించుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయము. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా వెంకటగిరిలో పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఫీజు తక్కువ వసూలు చేస్తూ, ఎందుకంటే నేను కూడా చాలా మంది రికమెండ్ చేశాను సార్కి, సార్ వాళ్ళు పేదవాళ్ళు సార్ అనగానే 50% డిస్కౌంట్ ఇచ్చి కూడా ఇతను ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎంత క్లిష్టమైన వైద్యాన్ని కూడా మనం హైదరాబాదు, చెన్నై పోయే పరిస్థితుల్లో ఉండేది కూడా అతని దగ్గర నయం అవడం అనేది నాకు తెలిసిన విషయము. ఖచ్చితంగా మా వెంకటగిరి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఆయన ప్రారంభించే ఈ హాస్పిటల్ రోజు రోజుకి అభివృద్ధి చెందాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీ తిరుపతిలో కండియర్ చేశాను, తర్వాత కడప, నెల్లూరు చేసి తర్వాత ఏంటంటే నేను అక్కడ నిర్ణయం తీసుకున్నాను. మన ఎక్కడో పోయి రకరకాల సర్జరీస్, సూళ్ళూరుపేట, కాళహస్తి ఎక్కడ ఇప్పుడు కూడా పోయి చేస్తూ ఉన్నాను. కానీ మన వాళ్ళకి, మా బంధువులు కావచ్చు, మన ఊరు, మన నియోజకవర్గం ఎవరైనా కానీ వాళ్ళకి మనం చెయ్యాలి, ఎక్కడో పోయి చేస్తే కాదు, మన వాళ్ళకి మనం చేస్తే అతృప్తి వేరే. అట్లా అని 3 సంవత్సరాల ముందు ఇక్కడ వెంకటగిరిలో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన నుంచి నేను సిన్సియర్గా అక్కడే ఉండే 24 hours సర్వీస్ అందిస్తున్నాను. అన్ని రకాల ఆపరేషన్లు చేస్తాను. జనరల్ కేసెస్ కావచ్చు, అన్నీ కూడా ఏది కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా నేను చేయగలిగి చేసి, నేను నాకు మించిపోతే ఇమీడియట్గా నా దగ్గర పెట్టుకోవడం, రెఫర్ చేయడం, వాళ్ళకి నేను చేయగలిగిన సర్వీస్ చేస్తూ ఉన్నాను. ఇంకా అక్కడ ఏంటంటే సర్జరీస్ బాగానే జరుగుతున్నాయి, కానీ ఫెసిలిటీస్ అన్నీ లేకపోతున్నాను. దానికని ఒక నిర్ణయం తీసుకొని ఏడాదికి ఇక్కడే ఉండాలని ఒక నిర్ణయం తీసుకొని నేను జాబ్ కూడా మామూలు రిజైన్ చేసి డ్రాప్ అయిపోయి ఫుల్ టైం 24 hours ఇక్కడే ఉండేటట్టు
తర్వాత నేను జనరల్ సర్జన్, తర్వాత నేను మళ్ళీ మెడికల్ ఆఫీసర్, మామూలుగా డాక్టర్ ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్, డ్యూటీ డాక్టర్ పెట్టాను. తర్వాత ఇంకా ఇక్కడ వచ్చినాక స్పెషాలిటీస్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి. హార్ట్తో ఎంపీ డాక్టర్ని ఒకరిని అది తీసుకుంటున్నాం. తర్వాత వచ్చి గైనకాలజిస్ట్ లేడీ డాక్టర్, తర్వాత ఒక అనస్థిస్ట్, ఐసీయూ కూడా 4 బెడ్లు ఫుల్ బెడ్ ఐసీయూ, మంచి ఎక్విప్మెంట్స్. ఇప్పుడు మా దగ్గర ఇది ఈసీజీ, ఎక్స్రే అవన్నీ ఉన్నాయి. అవి కాకుండా డీఫిబ్రిలేటర్ చచ్చిపోయేటప్పుడు కరోనా షాక్ ఇవ్వడం అవి కూడా తెచ్చిపెట్టాము. వెంటిలేటర్ తెచ్చున్నాం. తర్వాత వచ్చి ఇది అనస్థీషియా సమస్య పేషెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను కూడా వెనక్కి తగ్గకుండా, అంటే ఒకటే 3 సంవత్సరాల ఈ అమ్మాయి వచ్చి ఈ డాక్టర్ వచ్చి ఇంత బిల్డింగ్ కట్టేసి అనేది కొంత ఉన్నది. కానీ నాకు అర్థం కాదు. నేను అన్ని హోంవర్క్ చెప్పానంటే లోన్లు అట్లా అంటే వాళ్ళు నాకు ఇచ్చారు. నేను తీసుకొని కెపాసిటీ లేదు కాబట్టి నాకు ఇచ్చారు. ఎందుకంటే ఎక్కువ చార్జెస్ యాక్చువల్లీ నాకు అవసరం లేదు. తృప్తి ఉంది. సేమ్ టైం నేను చేసే సేవకి నేను డబ్బులు తీసుకొని అందరూ కూడా పేదవాళ్ళు కావచ్చు, ఏ ఊరికైనా కానీ మామూలుగా సేవ చేసి ఎన్ని ప్లేస్లు కూడా చూస్తున్నాను. హ్యాపీగా జరుగుతుంది. ఇదే విధంగా ఈ సర్వీస్ నేనైతే ఇదే విధంగా కంటిన్యూ చేస్తాను. స్పెషాలిటీ డాక్టర్ని అంటే నేను మెడికల్ కాలేజ్ పనిచేశాను కాబట్టి అందరూ పరిచయం ఉంటాయి. వారానికి సర్జికల్ ఆంకాలజీ వీక్లీ ఈఎన్టీ సర్జరీ నేను ఆల్రెడీ మన దగ్గర చేస్తున్నాను. ఇక్కడ సర్జరీ జరుగుతుంది. ఆర్తో వెంకుల్ డాక్టర్ ఆపరేషన్ జరుగుతాయి. తర్వాత సర్జికల్ ఆంకాలజిస్ట్ నా స్టూడెంటే మెడికల్లో ఉన్నారు. నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి తను వచ్చి అన్ని ఇది లేడీస్ సంబంధించిన అన్ని ఇబ్బందులు, బ్రెస్ట్ క్యాన్సర్, బ్రెస్ట్ సమస్య కావచ్చు, ఇది గర్భసంస్థ సమస్య కావచ్చు, అన్నీ చదువు చూస్తారు. ఆపరేషన్ అక్కడ నేను చేస్తాను, చదువు చేస్తారు. అంటే ఇంకా యూరాలజిస్ట్ ఆల్రెడీగా వస్తూ ఉంటారు. అట్లా 1 by 1 అంటే నేను చేయగలిగిన మ్యాక్సిమం మన వాళ్ళకి, మన నియోజకవర్గం కావచ్చు, ప్రజలకి నా దగ్గర కూర్చోడానికి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. స్టాఫ్ కూడా సఫిషియెంట్గా ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి బాగానే దానికి అందరూ కూడా ఈ అవకాశాన్ని, ఈ సర్వీస్ని సద్వినియోగం చేసుకొని ముందుకు నడిపగలరని అందరినీ ఇదే విధంగా అభిప్రాయం. ఇది గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆరోగ్యశ్రీకి పోవడానికి కొంచెం బెడ్లు తక్కువ ఉన్నాయి. అవి ఎన్టీఆర్ వైద్య పోవడానికి రెడీగా ఉన్న కొంచెం బెడ్లు తక్కువ. అది అరేంజ్ చేసి పైన అవసరం పెట్టకుండా కొంచెం అరేంజ్, అది 50 బెడ్ కావాలి. నాకు ఒక 30 బెడ్స్ 35 ఉన్నాయి. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి అది కూడా ఒక ప్లాన్ నవరాత్రి దానికి సంబంధించిన వాళ్ళు పెడతాం. అది ఉంటే ఇంకా బాగా ప్రజలకు మనం ఇంకా బాగా సేవ చేస్తాం. అది ఉంది. తర్వాత ఈ మామూలుగా హెల్త్ స్కీమ్స్ ఉంటాయి, అవి పెట్టిస్తాం. మన కంపెనీ ఉంటుంది, స్టార్ పాలసీ పడాలి. ఆరోగ్యశ్రీ కూడా ఎంత ల్యాండ్ ఉంది కదా ఫ్యూచర్లో దాన్ని ఎక్స్పాన్షన్ మా ఓన్ బ్రదర్ అండి, నాకంటే పెద్ద ఆయన. తర్వాత అక్కయ్య ఉన్నారు, తర్వాత నేను మెయిన్ ఏంటంటే ఇదే నియోజకవర్గంలో వెంగనాయపల్లి అనే గ్రామం నుంచి అన్న ముందు చదువుకొని డాక్టర్ అయ్యారు. తర్వాత మా ఊళ్ళో నెక్స్ట్ నేను ఒక డాక్టర్ని, నా తమ్ముడు ఇంకొక 5 ఎక్స్లైన్ ఒక ఉన్నారు. మా చిన్న ఊరైనా ఈ చుట్టుపక్కల వారు సహకరించడం వల్ల, మా ఊళ్ళో వీళ్ళు కానీ మిగతా చుట్టుపక్కల వీళ్ళంతా సహకరించడం వల్ల పెద్ద చదువులు చదివాము. ఈ వైద్య శాస్త్రంలోనే హైయెస్ట్ డిగ్రీస్ ఉన్నది నేను చదివాను. ఎంసీహెచ్ న్యూరో సర్జరీ చేశాను. తర్వాత ఇక్కడ ఏంటంటే అన్నని ప్రోత్సహించడం కావచ్చు, తర్వాత చుట్టుపక్కల అసలు ఏంటి మనం ఎక్కడెక్కడో చేస్తే మన ప్రజలకు మనం అంత ఎంతో చేయాలి, చేస్తే దాని అనుగుణంగా మనకు మంచి పేరు వచ్చింది. మనం పేద స్థితి నుంచి వచ్చాం కాబట్టి పేద ప్రజలకు సాయం చేయాలి, చేస్తే మనకు కొంచెం మంచి పేరు వచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆరోగ్యపరంగా మనం కొంత సాయం చేయొచ్చు. అట్లానే ఆరోగ్యపరంగా వాళ్ళు ఖర్చు చేసే డబ్బులు కొంత మిగిలించితే వాళ్ళు అంటే వాళ్ళ బాగోగులు బాగుంటాయనే ఉద్దేశంతో అమ్మాయిని ఎంకరేజ్ చేసాము. ఇక్కడ ఇంచులుగా చిన్న దాంట్లో ఫ్రెండ్స్ సహకారంతో కొన్ని స్టార్ట్ చేశారు. దాని తర్వాత చిన్నగా లేదు ఇంకొంచెం ముందుకెళ్ళాలి, కొంత మనం చేయాలనే ఉద్దేశంతో హెచ్చు తగ్గులు ఉన్నా కానీ మనోధైర్యంతో ముందుకెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి అన్నయ్య ఇక్కడ ఈ హాస్పిటల్లో జనరల్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, తర్వాత ఈవెన్ ఆర్థోపెడిక్ సర్జరీ, తర్వాత గైనకాలజీ, తర్వాత న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ,
అన్ని స్పెషాలిటీస్ 1 బై వీక్లీ 1 సార్ నెలలో 1-2 సార్లు స్పెషలిస్టులు వచ్చే విధంగాను అన్నయ్య ఇక్కడే 24 గంటలు 24/7 అక్కడే ఉండి వైద్య సేవ చేయడానికి ఆయన శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, ఇక్కడ ఊరు పెద్దలు కావచ్చు, తర్వాత రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత వితౌట్ పార్టీ అటు ఇటు కాకుండా అందరి సహకారాలు అన్నయ్యకి ఇప్పటిదాకా ఉన్నాయి. రెండోది వచ్చేసి ఫ్రెండ్స్ చాలా మందికి వాళ్ళ ప్రతి పనిలోనూ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ నేను చూస్తున్నాను. నేను అంటే దూరంగా ఉంటున్నాను కాబట్టి నేను రాలేక అంటున్నాను. అన్నయ్యకి సహకరించి మొత్తం అందరూ చాలా ముందుకి అంటే వైద్య సేవను ప్రజలకు అందించడానికి వాళ్ళు కూడా సహకారం ఇస్తున్నారు. అట్లనే ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్న ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని అందరూ సుఖ సంతోషాలతో మంచి ఆరోగ్యంతో ఉండాలని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. చాలా చేశారు. అట్లనే అసలు మనిషి పక్కనోడు తెలియాలన్నా కూడా మెయిన్ మీడియా మిత్రులకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నేను నాకు ఈ ఊరికి వచ్చినప్పుడు ఒక 2 ఇల్లు ఉన్నాయి. అవి 2 ఏదో చేసుకుంటున్నారు రిమోడలింగ్. నేను వచ్చి నాకు కావాల్సినంటే తక్కువ రెండుతో నాకు ఇది కావాలి అంటే తను డబ్బులు ఖర్చు పెట్టి నీట్గా చేయించాడు. 3 సంవత్సరాలు కూడా హ్యాపీగా ఉండేది. దానికి సీనియర్కి ప్రత్యేకంగా థ్యాంక్స్. అక్కడ కూడా కొనసాగుతారా ఖాళీ అక్కడ ఒక కొనసాగుతుంది కొన్ని నెలలు చేసుకోవడానికి. నాకు ఒక 10 రోజులు టైం కావాలి. 6వ తేదీ నుంచి ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సర్వీస్ స్టార్ట్ చేస్తాను. ఇంకోటి వచ్చి ఇప్పుడు స్టార్ట్ చేసినాక ఓపీ ఒక నెల రోజులు ఫ్రీగా చూసేదానికి కూడా చూస్తాను. తర్వాత మీకు అందరూ మీడియా మిత్రులకి అందరూ కూడా ఎప్పుడైనా నాకు చాలా హెల్ప్ చేస్తారు మీరు. ఎందుకంటే నేను ఆ సర్వీస్ చేసినా కానీ అక్కడ మూవీ చేసిన పబ్లిక్లకి చాలా తీసుకున్నారు. మీకు అందరూ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్. తర్వాత మీరు ఏ టైంలో నాకు జస్ట్ ఫోన్ చేసి ఫలానా నేను నా వాళ్ళు అని చెప్తే నేను ఖచ్చితంగా మీకు మామూలుగా అది ఇదైతే ఉంటుంది. 2-3 డేస్ 1 వీక్ బ్యాక్ ఆపరేషన్ చేస్తున్నా కానీ పలానా పేషెంట్ వల్ల ఎలా ఉన్నారు అని అడుగుతారు. దానికి ఫస్ట్ సార్కి చాలా థ్యాంక్స్, నిజంగా చాలా థ్యాంక్స్. అంటేనే ఏదన్నా ఉంటే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది. నెక్స్ట్ వచ్చి వెంకటగిరి ప్రాంత వాసులకి సర్జరీ లోటు తెచ్చింది సార్. దానికి నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లే జీవి గారి ఆధ్వర్యంలో మంచి మెడికల్ కాలేజ్ కూడా రావాలి. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. రైట్. హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా.